గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ జూన్ 2న ఇండ్ల స్థలాల లబ్ధిదారులతో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇప్పటికే ఇళ్లు లేని నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీన ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులతో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిన కారణంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూన్ 2న అన్ని మండల, డివిజన్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో పాటు సిపిఐ, బీకేఎంయు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పొప్పాల కన్నబాబు, ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షులు భజంత్రి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఎం క్రాంతి, బేతా శంకర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని ఇప్పటికే అనేక మంది ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టారు. సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో దఫాలుగా అనేక సార్లు ధర్నాలు అలాగే అర్జీలు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. మేము వస్తే అధికారంలోకి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ ఊసేయడం లేదు. తక్షణమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానమే. అలాగే అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేస్తూ 6 సూపర్ 6 పేరుతోటి వాగ్దానం చేసింది. అనేక అంశాలు ఉన్నాయి. అందులో మహిళలకు 18 నుంచి 58 సంవత్సరాల వరకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా తల్లికి వందనం పేరు కానివ్వండి, అలాగే విద్యార్థులు కానివ్వండి, అలా అనేక రకాల వాగ్దానాలు, 3 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఈ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జూన్ 2వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అమరకాండాలు జరుగుతుంది కార్యక్రమం, దాదా కార్యక్రమం. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి లబ్ధిదారులందరూ, అర్జీలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయు జిల్లా అధ్యక్షుడిని. జూన్ 2వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే రాష్ట్ర ప్రజానికానికి సూపర్ 6 పథకాలు అమలు కోసం హామీ ఇచ్చిందో ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో కమ్యూనిస్ట్ పార్టీతో పాటు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు అన్ని మండల కేంద్రాల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు తానే ఇల్లు నిర్మాణం కానీ స్థలాలలో ఆ స్థలాలను రివైజ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో చెట్టున్నర బదులు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో చెట్టు బదులు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. తక్షణమే ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏవైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల అవకాశం కల్పించకపోగా, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏడాది అయిపోతుంది, 11 నెలలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలో వచ్చి 11 నెలలు అయినా సరే ఎటువంటి హామీని అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకి ఖచ్చితంగా నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నాం. అలాగే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని,
అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సంవత్సరాలు 3 సిలిండర్లు అవసరం చెప్పి మొదటి సిలిండర్కి చాలా మందికి డబ్బులు వేసి చెప్పారు, కానీ రెండో దఫా సిలిండర్ వచ్చేటప్పటికి ఎవరికి డబ్బులు పడిన పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం మోసం చేస్తుంది అర్థమవుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్ని అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జూన్ 2వ తేదీ జరిగే ధర్నా కార్యక్రమాలలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘ కార్యకర్తలు, గ్రామీణ పేదలు పాల్గొని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.